వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మెల్యే బీవీపై అసత్య ఆరోపణలు ప్రసారాలు తగవు. కొందరు పనిగట్టుకొని మీడియా ద్వారా అసత్య ఆరోపణలపై స్పందించిన గోనెగండ్ల టీడీపీ మండల నాయకులు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణంలో బుధవారం టీడీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ మండల మాజీ కన్వీనర్ నజీర్ సాహెబ్, సీనియర్ నాయకులు ఎన్వి రామాంజనేయులు, గంజాలి కృష్ణమ్మనాయుడు, తిరుపతయ్య నాయుడు మాట్లాడుతూ అభివృద్ధిని జీర్ణించుకోలేని కొందరు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డిపై పనిగట్టుకొని కొన్ని ఛానల్స్ ద్వారా అసత్య ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేయాలని చూడడం తగదన్నారు. ఆ దివంగత మహానేత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి తన ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్న యువ నాయకులు జయనాగేశ్వర్ రెడ్డిని అసత్య ఆరోపణలు చేయడం తగదని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తూ ఉంటారని, నియోజకవర్గ అభివృద్ధి ఆకాంక్షించి ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డిని ప్రజలు అఖండ మెజార్టీతో తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ రంగముని, అచ్చుకట్ల ఫక్రుద్దీన్, గజుల్దినే హనుమంతు, చంద్ర, ఎర్రబడు మాజీ సర్పంచ్ సీను, మదీనా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు 100 ఎకరాలు టెక్స్టైల్ పార్క్ కేటాయిస్తే ఈ వైసీపీ దళితుల్లో దానికి పట్టాలిచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు పాతే మా జగన్మోహన్ రెడ్డి గారు దానికి స్టే తేవడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఎస్ గురించి కూడా చెప్పారు. గతంలో 2014-19 సంవత్సరాల్లో గుంతలు ఉన్న రోడ్డుని జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే 3-4 నెలల వ్యవధిలోనే దాన్ని పూర్తి చేయడం అనేది. అదేవిధంగా ఎమ్నూరు టౌన్లో తార్ రోడ్లు అయితేనేమి గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేయని వైసీపీ పాలన గురించి మాట్లాడని ఈ ఛానళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంత అభివృద్ధి పదంలో నడుపుతుంటే వీళ్ళు తండ్రి ఇమేజ్ని డ్యామేజ్ చేశాడని, తండ్రి ఇమేజ్ కంటే డబల్ డ్యామేజ్ కాదు, ఇమేజ్ చాలా ఎక్కువ చేయడానికి కృషి చేస్తారు కానీ డ్యామేజ్ చేసే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. సమస్యల గురించి ప్రజల గురించి తెలుసుకునే బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా కానీ ప్రజల గురించి ప్రజల్లోకి వచ్చి అడగమను. జయరాజ్ రెడ్డి చేసినాడా లేదా అని అడిగి కనుక్కొని ఇవ్వమను. అంతేగాని అనవసరంగా ఆయన అభివృద్ధి పైకి పోతుంటే ఓరవలేక ఇవ్వలే చేస్తున్నారే తప్ప ఇది మాత్రం ప్రజలు ఎవరు నమ్మరు, నమ్మశక్యం కాదని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఎన్వి రామాంజనేయులు, మండల సీనియర్ నాయకుడు. రాత్రికి రాత్రే అభివృద్ధి అనేది జరిగిపోతుంది అనేది మాత్రం కల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు గాడి తప్పినటువంటి సంసారాన్ని చక్కబెట్టే పనిలోనే ఆయన ఉన్నాడు. మరి ఆయనకు తగ్గట్టుగానే ఈ ఎమ్మెల్యే గారు కూడా ఫండ్స్ అవైలబిలిటీ కూడా ఉండాలి కదా. ఒక్క రాత్రికే 5 ఏళ్ళలో చేయాల్సినటువంటి పని మరి ఈరోజు అక్కడ జరగలేదు ఇక్కడ జరగలేదంటే కొన్ని సమయాల్లో కొంత ఏరియాలో ముందు చేస్తారు. ముఖ్యమైన కూడల్లో కానీ ఇంకోటి కానీ ఇంటీరియర్గా కూడా నిదానంగా కూడా వస్తాయని అందరూ కూడా ప్రతి మనిషి ఎక్స్పెక్ట్ చేస్తాడు. మరి అంత తొందరగానే 6-7 నెలల కాలంలోనే అది కాలేదు ఇది కాలేదు అనేటువంటి ఆరోపణలు చేయడం అనేది అసమంజసము. ఎవరైనా విలేకరులైనా ఇంకొకరైనా ఒకవేళ ప్రత్యర్థులైనా మాట్లాడేదానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఒకవేళ ఈయన చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అనే దానికి 1-2 కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మాట్లాడాలి కానీ అభాండాలు వేయడము అది ఎప్పుడు సముచితమైనది కాదు. బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడుగా డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు అహర్నిశం ప్రజల కోసం నిత్యం కష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చివరి రోజుల్లో 4 రోడ్లు వేయడం జరిగింది. కానీ మా కూటమి ప్రభుత్వం వచ్చినాక మా ప్రియతమ నాయకుడు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చిన 7 నెలల్లోనే అనేక నిధులు తెచ్చి సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి దానికి వ్యత్యాసం మీరు తెలుసుకోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చేసిన అభ్యర్థుల గురించి మా నాయకుడు ముందే చెప్పడం జరిగింది. కానీ నేను ఈ సందర్భంగా చెప్తున్నది ఏమంటే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు అనేది ఒక అభివృద్ధి. డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి అంతా ఉండేదంతా బీసీలే. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. బీసీలకు దూరం అయినాడని చెప్పేసి ప్రచారం చేయడం కూడా తగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బివి జయనాగేశ్వర్ రెడ్డి అంటే ఎప్పుడు బీసీలో అండదండగా వెన్నుదండగా ఉన్నారు.